హాయ్ అమ్మ ప్రవస్తి. హలో అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాము. అయితే నిన్నటి నుంచి కూడా ప్రవస్తి మాకెప్పుడు పాటలే వినిపించాయి. నిన్నటి నుంచి మాటలు, తోటాలు లాంటి మాటలు వినిపిస్తున్నాయి. సంచలన ఆరోపణలు చేస్తున్నావు. సో ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుతుంది సింగర్ సునీత గురించి. సింగర్ సునీత ఆల్సో నాట్ ఎన్ ఆర్డినరీ సింగర్. ఆమె ఇంతకుముందు పడుతుందిగా 2-3 సీజన్ల నుంచి జడ్జిమెంట్గా ఉన్నారు. అంతకుముందు చాలా సింగింగ్ షోస్ ఆవిడ చేశారు, హోస్ట్గా కూడా చేశారు. సో ఎస్పెషల్లీ ఈ షోస్లో ఎప్పుడూ రాని నెగిటివిటీ ఫస్ట్ టైం మీ దగ్గర నుంచే వింటాం అనేది షాకింగ్ అనిపించింది. అంటే ఇంత పార్షియాలిటీకి సింగర్ సునీత మీ మీద కక్ష కట్టి ఇలా వ్యవహరించడానికి ఆమె అంత పార్షియల్గా వ్యవహరించడానికి కారణం ఏంటి? యా, సో నేను ఎందుకు ఆవిడ గురించి ఎక్కువ చెప్పానంటే సునీత గారి గురించి, అఫ్ కోర్స్ షీఈస్ లెజెండరీ సింగర్, షీఈస్ అ గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. సో నాకు ఎటువంటి పర్సనల్ హేట్ అయితే లేదు. సో ఎందుకు అలా నేను అన్నానంటే, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అందరూ జడ్జెస్ అందరూ కూడా బాగానే ఉన్నారు. బట్ అంతరామమయం అనే పాట నేను పాడే ముందు సౌండ్ చెక్లో ఇన్ ఇయర్ పెట్టుకున్నప్పుడు ఆవిడ వేరే 2 జడ్జెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు వినిపించింది. హై పిచ్ రాదు, తనకి మేనేజ్ చేసేస్తుంది, మనం మీరు చెప్పాలి కామెంట్స్లో ఏం చెప్పాలి కూడా ఆవిడ చెప్పింది. యా, సో ఇప్పుడు అనొచ్చు అందరూ అది ఆవిడ ఒపీనియన్ ఏమో అని, నువ్వు నీ మంచి కోసం చెప్తున్నారేమో అని. ఓకే, ఐ డూ రెస్పెక్ట్ ఇట్, ఆవిడ ఒపీనియన్ అయి ఉండొచ్చు. బట్ అలా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు పక్కన 2 జడ్జెస్ని. సో అక్కడ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. సో ఇంకా ఆ ఎపిసోడ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. లేకపోతే చంద్రబోస్ సార్ కూడా ముందు 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. కిరాణి సార్ దాని తర్వాత కూడా అంత నెగిటివ్ కామెంట్స్ ఏమి ఇవ్వాలి అకార్డింగ్ టు మై సింగింగ్. సో కిరాణి సార్తో అస్సలకి ఏం పర్సనల్ హేట్ లేదు. సో ఆ పాట తర్వాతే వీళ్ళందరూ కూడా ఎందుకు నెగిటివ్ కామెంట్ ఇచ్చారు అనేది అప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. సో అంటే సింగర్ సునీత మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇంత పార్షియల్గా రీజన్ ఏంటి? మీరు అనుకుంటున్న రీజన్ ఏంటి? నాకు ప్రాపర్గా అయితే తెలీదు. బట్ వాట్ ఐ నో ఇస్ తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు సునీత గారికి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దగ్గర నుంచి వచ్చారు. అన్నమయ్య పాట పట్టాభిషేకంలో పాడారు. అంటే ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారా? ఆల్మోస్ట్ అంతే, ఆవిడ దగ్గర నుంచి నేర్చుకొని అంత బెటర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి బయాస్ జడ్జ్మెంట్స్ ఇస్తూ వాళ్ళకి నేను నచ్చాను. యాక్చువల్లీ ముందు షోస్లో కూడా వాళ్ళు చాలా టార్చర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను. సో వాళ్ళకి నేను నచ్చాను. సో అదంతా వీళ్ళేమైనా వాళ్ళకి చెప్పి ఇలా క్యారవాన్కి కూడా వస్తూ ఉండేవాళ్ళు, చాలా క్లోజ్గా మాట్లాడేవాళ్ళు జడ్జెస్ వాళ్ళతో, ఆ కంటెస్టెంట్స్తో. సో వీళ్ళేమైనా నా మీద నెగిటివ్గా చెప్పి అది ఆవిడ యాక్చువల్లీ నమ్మి అలాంటివి చేశారని నాకు అనిపిస్తుంది. సో అంటే ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళు టాప్ 5 రేస్లో ఉన్నారు ఇప్పుడు. యా, టాప్ లోనే ఉన్నారు. వాళ్ళని తప్పులు చేసినా కూడా యాజ్ ఐ సెడ్ షార్ప్ ఆడుతున్నా, పిచ్చింగ్ పోతున్నా వాళ్ళకేమో సైగలు చేసేవాళ్ళు కామెంట్స్ లో చెప్పకుండా. ఇది మెయిన్ డిస్క్రిమినేషన్ జడ్జ్మెంట్ లో. సో ఇక్కడ మెయిన్ ఇంజస్టిస్ కూడా జరిగింది. నాకేమో లేనప్పుడు కూడా మీరు కామెంట్స్ లో చెప్తున్నారు, బట్ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం ఎందుకు సైగలు చేస్తున్నారు బట్ నాట్ సేమ్ కామెంట్స్. అది మేము అందరం చూసాము, ఇద్దరికి చేశారు అలాగా. నేను పేర్లు కూడా మెన్షన్ చేసా వీడియోలో. సో వాళ్ళిద్దరికి మాత్రం పక్కా చేశారు, శ్రీధృతి అండ్ గాయత్రి అక్క. యా, సో వీళ్ళకి మాత్రం ఎంతసేపు మా పిల్లలు మీరు, మా గాయత్రి ధృతి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక కామెంట్ కూడా ఇచ్చారు ధృతికి, నేను చూస్తుంటే మాకు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వాలనిపించలేదు, ఏం చేయాలి అని. అంటే ఇది రియాలిటీ షో, మీరు జస్టిస్ చేయాలి యాజ్ అ జడ్జ్. సో యూ కాంట్ షో సాఫ్ట్ కార్నర్ టు అ కంటెస్టెంట్. సో ఇక్కడే మెయిన్ డిస్క్రిమినేషన్ జరిగింది. అయితే యాక్చువల్గా ఆమె అంతరామయం పాట పాడిన తర్వాతే ఆమె ఇచ్చిన ఏంటంటే హై పిచ్ ఉన్నవి నీ గొంతుకు సరిపోవు నీ సింగింగ్కి, సో ఎందుకు అలా సెలెక్ట్ చేసుకోవడంలో మీకు ఏమైనా అవకాశం ఉంటుందా? లేదంటే మేము ఇదే పాడతామని అయితే మేము చెప్పలేము. అక్కడ ఒక 6 to 7 సాంగ్స్ ఇస్తాం ఫస్ట్. సో నాకు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా సాంగ్స్ రిజెక్ట్ చేసేవాళ్ళు. నేను మంచి పాటలు ఇస్తే అవన్నీ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇంకా నాకు ఆప్షన్ లేక, రాముడు సాంగ్స్ అన్ని ఇచ్చేసి ఆప్షన్ లేక నేను అంతరామమే ఇవ్వాల్సి వచ్చింది లాస్ట్ ఆప్షన్ గా, ఎక్స్ట్రా ఆప్షన్ గా. కానీ వాళ్ళు అదే ఇచ్చారు. బట్ అయినా కూడా నేను ట్రై చేశాను. మేల్ సాంగ్ అయినా కూడా ఫీమేల్ నుంచి ఆ ఇంపాక్ట్ రావాలంటే చాలా కష్టం, ఎవరికైనా కష్టం. అదే ఫాల్స్ టోన్ అదంతా మాట్లాడారు యాక్చువల్గా. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ అలాంటి కామెంట్స్ ఇస్తున్నప్పుడు మీకు చెప్పుకునే అవకాశం ఉండదా? లేదు, నేను యాక్చువల్లీ అడిగాను కూడా, వద్దు సార్ మెయిల్ సాంగ్ ఇది, నేను వద్దు. కాదు, ఆఫ్టర్ మీరు పాడిన తర్వాత వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు కదా, ఇంత హై పిచ్ ఉన్న సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఇలాంటి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పినప్పుడు నాకు ఆప్షన్ లేదని చెప్పడానికి ఉండదా? లేదు, చెప్తే అలా చెప్పకూడదు అని చెప్పేవాళ్ళు. సో వి వర్ నాట్ అలౌడ్ టు స్పీక్. వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ని మనం ఇంకా యాక్సెప్ట్ చేసి వచ్చేయాలి అంతే. తిరిగి మాట్లాడినా కూడా అవి ఇష్యూస్ అయ్యేవి. సో నో.
అయినాయా మీకు ఎప్పుడన్నా ఇష్యూస్ అయినాయి వేరే వాళ్ళకి? అంటే వేరే వాళ్ళు కొంతమందికి అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఆ సీన్ అవ్వడం జడ్జెస్ నుంచి. సో ఇంకా నేను అలాంటి రిస్క్ ఏం తీసుకోలేదు. ఎస్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక చంద్రబోస్ గారు కానీ కీరవాణి గారు కానీ ఆస్కార్ విన్నర్స్, అంటే ఆ రేంజ్ వరకు వాళ్ళ ఇదంతా ఉంది. సో మరి కీరవాణి గారి గురించి చెప్పారు యాక్చువల్గా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని ఇదని చెప్పేసి. అసలు ఏంటి కీరవాణి గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేదంటే ఆ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ వేసుకుంటూ వెరీ హీస్ అ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగా ఉన్నారు అక్కడ అందరితో కూడా. కానీ ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఆయన ఒపీనియన్ ఆయనకు ఉంటుంది కదా, నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ చేయడం. అది ఎవరు అదే ఎవరైనా చెప్పారా మీ గురించి? లేదు, మేము అక్కడ కూర్చున్నాము, ఏదో ఒక విషయంలో ఈ టాపిక్ వచ్చింది. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు, అసలు దాని పర్పస్ ఏంటి అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటి వస్తే ఆయన అలా మాట్లాడారు. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్ ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు, అది మాత్రం షూర్. నేను అదే ఎపిసోడ్ ఎలిమినేట్ కూడా అయ్యాను. సో అంతా కనెక్ట్ అయింది. సో అది మాత్రం చాలా బాధ అనిపించింది. అండ్ ది అదర్ థింగ్ ఇస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్ ని ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికి వచ్చి అన్న వర్డ్ వాడారు. సో అది కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. మరి అయితే ఆయనతో అసోసియేట్ అవుతున్న లిప్సిగా వచ్చేసి దాని మీద కామెంట్ చేసింది, అంటే మీ మాట్లాడిన మాటల గురించి. సో దాని గురించి నేను యాక్చువల్లీ కామెంట్ కూడా పెట్టాను, బట్ డిసేబుల్ చేశారు. ఓకే, ఏం పెట్టారు? సో వాట్ ఐ సెడ్ ఇస్, ఓకే తన ఒపీనియన్ ఏమో జడ్జెస్ గురించి, బట్ నేను పెట్టింది మీరు ఒక్క 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నా టీవీలో. మేము అక్కడ 15 hours ఉంటాం షూట్ లో. సో ఆ షూట్ లో నేను ఎలాంటి ట్రామా ఫేస్ చేస్తాను అదంతా పెట్టాను. సో యూ కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్ అక్క నేనైతే పెట్టాను. అండ్ నాకు ఎంత హర్ట్ జరిగిందో నేను అవన్నీ నా వెనకాల ఉన్న రీజనే పెయిన్, ఇంకెవరు పుష్ చేయడం కానీ అది కూడా ఏం లేదు. అండ్ థంబ్నెయిల్స్ గురించి ఒకటైతే చెప్పారు, అది రైట్, అది డెఫినెట్లీ రైట్, అలా పెట్టకూడదు. యాజ్ అ ఉమెన్ నాకు కూడా చాలా హర్ట్ఫుల్ ఉంది ఆ థంబ్నెయిల్స్ చూసాక. సో అక్కడి వరకు అక్క కరెక్ట్ గానే మాట్లాడింది, బట్ నన్ను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే రైట్ అయితే తనకు లేదని నేను చెప్తాను. అంటే అది చూసారంటారా, చూడకుండా ఓన్లీ థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అయ్యారా? అంటే నా వీడియో సరిగ్గా చూడలేదు. సో బికాస్ నేను ఎవరి క్యారెక్టర్ ని తప్పుగా చేయలేదు, బికాస్ యాజ్ అ జడ్జెస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. అంటే ఆస్కర్ వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడే రైట్ కూడా నాకు లేదు. సో యాజ్ అ జడ్జ్ వాళ్ళు ఎందుకు ఇన్జస్టిస్ చేశారు, ఇంత చేశారని నేను ఎక్స్పోజ్ చేశాను, అంతేగాని క్యారెక్టర్ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. సో ఒక్కసారి వీడియో చూడాలక్క. అయితే యాక్చువల్గా మీరు చంద్రబోస్ గారు గురించి మాట్లాడినప్పుడు ఆర్ద్రత అన్నారు, బట్ ఆయన ఆర్ద్రత అనలా, ఆర్తి అన్నారు. యాక్చువల్గా ఆర్తికి ఆర్ద్రతకి చిన్న తేడా ఉంది. ఆర్తి అంటే ఇంకొంచెం దీనత్వం అనమాట. అది పక్కన అవునా, ఏమో అక్కడ మాకు వచ్చింది అయితే ఆర్తి, ఇంకాస్త ఆర్తి ఉండాలి అని వచ్చింది యాక్చువల్గా బయటికి. అంటే బేసిక్గా చంద్రబోస్ గారు కూడా ఇప్పుడు కీరవాణి గారు అంటే మధ్యలో దీని స్పెషల్ గెస్ట్ కింద వచ్చారు, బట్ చంద్రబోస్ గారు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. సో ఆయన కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉండేదా, లేదంటే మధ్యలో మారిందా ఏమన్నా? సో నేను చెప్పినట్టుగా చంద్రబోస్ సార్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను చిన్నప్పటి నుంచి చూసాము, ఇంత హార్డ్ వర్క్ చేసిన ప్రవృత్తి అంత ఏకాగ్రతతో పాడుతుందని చెప్పారు. కానీ ఎందుకు అంతరామమే ముందే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఎందుకు నెగిటివ్ కామెంట్ ఇస్తూ వచ్చారో నాకు తెలియదు. ముందైతే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు, చాలా బాగా మాట్లాడారు నా గురించి. ఓకే, తర్వాత వచ్చేసరికి ఒకసారిగా మొత్తం ఎగ్జాక్ట్లీ. అండ్ సార్తో కూడా నాకు ఎలాంటి పర్సనల్ వెండటా లేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇన్జస్టిస్ చేశారని ఒక్క బాధ అంతే. అయితే ఎక్కువగా మీరు మాట్లాడుతుంది ఏంటంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేషన్ జరిగిందని చెప్పి, అంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారా, లేకపోతే కామెంట్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయా? సో అసలు ప్రాసెస్ గురించి మాట్లాడదాము. మార్క్స్ ప్రాసెస్ ఏంటంటే కీరవాణి సార్ 50 marks కి స్కోర్ వేస్తారు, అండ్ చంద్రబోస్ సార్, సునీత మ్యామ్ ఇద్దరు 25 ఈచ్. సో ఆ మార్క్స్ వేస్తేనే నేను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యానని వాళ్ళు అంటున్నారు, మరి నాకు స్కోర్స్ తక్కువ వచ్చాయని. అయితే ఏమైందంటే ఎలిమినేషన్ లో అందరినీ నించోబెడతారు, ఫస్ట్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్తారు. సో లాస్ట్ 6 members వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు. ఈ సైడ్ హి హ్యాడ్ సమ్ వర్క్, ఓకే పని ఉంది అనుకుందాం, నిజంగానే వెళ్ళిపోయారు. బట్ ఎప్పుడైతే 4 చెప్పారు, అంటే ఈచ్ ఎన్ని వేసారు చెప్పలేదు, టోటల్ మార్క్స్ చెప్పారు. 500కి వేస్తారు యాక్చువల్లీ. సో ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు, సేయింగ్ హి హ్యాడ్ సమ్ వర్క్. ఎప్పుడైతే ముగ్గురం ఉన్నామో, లాస్ట్ 3 ఉన్నామో, అప్పుడు కీరవాణి సార్ లేచి
నాకు ఈ జడ్జ్మెంట్కి ఏంటి సంబంధం లేదు, నాకు ఈ టెన్షన్ నేను తీసుకోలేను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు, బికాస్ ఆయనే కదా స్కోర్ చేసింది. సో సంబంధం లేదు అనే వర్డ్ ఎలా వాడారు? సో అక్కడే తెలిసిపోతుంది ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. సో ఇది కూడా మెయిన్ రీజన్ నేను ఎక్స్పోజ్ చేయడానికి. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అన్నప్పుడు సింగర్ సునీత ఎలా బాధ్యులు అంటే అంటే మొత్తం ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ మెయిన్ సునీత గారు నేను చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇద్దరు జడ్జెస్ ని, బికాస్ నాకు వినిపించింది కాబట్టి అది కూడా నేను బయట చెప్పాను. ఇట్స్ నాట్ మై ఓన్ అజంప్షన్ పీపుల్ అనుకుంటున్నట్టు. అయితే యాక్చువల్గా మీ డ్రెస్ విషయం గురించి కూడా మాట్లాడారు. అంటే బేసిక్గా ఎనీ రియాలిటీ షోస్ వీటన్నిటిలో పెద్ద పెద్ద షోస్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే అది ఫర్ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తారు యాక్చువల్గా. బట్ అంటే పొట్టి బట్టలు ఎన్ని ఇంత మాట్లాడారు యాక్చువల్గా ఏం జరిగింది మీకు ఎగ్జాక్ట్గా? యా, సో నేను ఆ పాటలు కూడా చెప్తాను. అంతరామమయం ఇంకా ఊరు పల్లెటూరు, ఈ 2 సాంగ్స్కి కూడా పైన ఓణి అనేది చాలా పొట్టిగా ఇచ్చారు. అది నేను ఎంత లాక్కుందామని ట్రై చేసినా అవ్వలేదు, అయినా నేను అంతరామకి అలానే వేసుకున్నాను. ఊరు పల్లెటూరుకి నా ఓన్ ఓణి వేసుకున్నా, ఇంకా వాళ్ళది అవ్వకపోతే అంత కనిపిస్తుందని నా ఓన్ వేసుకున్నా. సో అది వేసుకున్నాక నన్ను చాలా తిట్టారు కూడా పిలిచి, అలా ఎలా వేసుకుంటా ఓన్ గాని, పాడే ముందు నా మూడ్ ఎలా పాడు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో అది చేస్తారు. అండ్ మెంటల్ ట్రామా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎలిమినేట్ అయ్యే షెడ్యూల్, నేను పాడే ముందే కరెక్ట్ గా డైరెక్టర్ వచ్చి మైక్ లో ఈసారి ఎలిమినేషన్ ఉంది మీరు మర్చిపోకండి అని కావాలని చెప్పారు వచ్చి. అది మరి ముందు ప్లాన్ చేశారు కాబట్టి చెప్తున్నారని ఆడియన్స్ కి అర్థం కావాలి. సో ఇట్స్ ఆల్ ప్లాన్డ్. అండ్ అవుట్ఫిట్స్ విషయం మళ్ళీ వస్తే జ్ఞాపిక వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారని నాకు తెలిసింది, ఇలా మేమేం తప్పుగా ఇవ్వలేదు మీరు చూడండి. సో నేను పాటలతో సహా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊరు పల్లెటూరు మీరే చూడండి. సో అది ఇంకా లాలు దర్వాజా లస్కర్ అనే పాట వస్తుంది, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఆ పాటకి 9 గజాలు చీర ఇచ్చి నన్ను చుట్టేశారు, లిటరలీ కట్టలేదు చుట్టేశారు. అండ్ దట్టు ఒక అబ్బాయి కట్టాల్సి వచ్చింది. ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ అని చెప్పాను కూడా ముందు. సో అయినా కూడా లేదు, ఇంకా ఆప్షన్ లేదు అంటే 2-3 ఇచ్చి ఆప్షన్ చూస్ చేసుకోమంటారు లేకపోతే ఇచ్చిందేనా? వాళ్ళు ఇచ్చిన అవుట్ఫిట్ వేసుకోవాలి, మా దగ్గర ఎంత మంచిది ఉన్నా కూడా వద్దనే వాళ్ళు, వాళ్ళు ఇచ్చింది వేసుకోవాలనే వాళ్ళు. సో ఆ లాలో దర్వాజాల ఇక్కడికి అంతా చుట్టేసి ఐ ఫెల్ట్ వెరీ సఫోకేటెడ్. ఇక్కడ పక్కన స్కిన్ కనిపించింది, అయినా చెప్పాను, నేను ఏడ్చాను యాక్చువల్లీ, వద్దు నేను ఐ కాంట్ పర్ఫార్మ్ వెల్ కాస్ట్యూమ్ ఇలా ఉంటే అని కూడా చెప్పాను. కానీ లేదు, అండ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, ఇది ఫోక్ రౌండ్, మీరు అందరు కూడా డాన్స్ చేయాలి. పోనీ ఓకే డాన్స్ చేస్తే మంచిది, యాక్చువల్లీ ఇంటరాక్ట్ అవుతున్నట్టు మంచిగా పాటలో కలిసిపోయి వైబ్ అవుతున్నట్టు, కానీ ఫోర్స్ చేసి అలా కంపేర్ చేయొద్దు వేరే వాళ్ళతో. చిన్నపిల్లలు ఎంత బాగా చేశారు, మీరు వేస్ట్, ఇంత ప్రొఫెషనల్ సింగర్స్ అని కూడా అన్నారు. సో ఇది చాలా చాలా తప్పు. అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఈ డ్రెస్ గురించి మనం మాట్లాడుతామో అది మీ ఒక్కళ్ళకే జరిగిందా? లేదు. సో కొంతమంది పేరెంట్స్ అక్కడ పేర్లు చెప్తాను. ధృతి వాళ్ళ మదర్ వెళ్ళి కూడా ఇలా డైరెక్టర్ గారి వైఫ్ తో గొడవ పెట్టుకున్నారు మా అందరి ముందే, కింద కట్టుకోమంటున్నారు, మేము చెయ్యము, స్కిన్ కనిపించలేఅయితే మేము చెయ్యము అని కూడా చెప్పారు. అండ్ శ్రీలలితాస్ మదర్ ఆవిడ ఒకటే ఒక షెడ్యూల్ కి వచ్చారు. అప్పుడు ఈ లాలు దర్వాజాలు వేసుకున్న పాట చూసి మా మదర్ తో అన్నారు, నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు, నేనైతే చాలా గొడవ పెట్టుకున్నా, నువ్వు కూడా వెళ్ళి గొడవ పెట్టుకో అని చెప్పారు. సో అక్కడ చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ మాట్లాడే ధైర్యం లేదు, బికాస్ దే participating in this show. ఓకే. అంటే వీళ్ళిద్దరూ బయటికి కనపడిన వాళ్ళు, వీళ్ళు కాకుండా అదర్ దెన్ కూడా ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ షో అంతే, ఇంకా వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది అక్కడ. అయితే యాక్చువల్గా చాలా మంది అంటున్న కామెంట్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఎలిమినేట్ అయింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతుంది, సో ముందే చెప్పు ఉండొచ్చు కదా ఇవన్నీ, లేదంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవచ్చు కదా, అంటే అఫీషియల్గా వాళ్ళు ఎలిమినేట్ చేశారు కాబట్టి అని మాట్లాడుతుంది. సో మరి దానికి మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది నిజమే అయితే, నేను ముందు ఏ రియాలిటీ షోలో కూడా విన్నర్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి నేను విన్నర్ అవ్వాలి ఇంకా ఎలిమినేట్ అయ్యాను కాబట్టి మీరు అలా అనుకోవచ్చు, విన్నర్ అవ్వలేదు కాబట్టి అమ్మాయి బర్స్ట్ అవుతుంది ఇక్కడ అని. ఎక్కడ అవ్వలేదు, ఇక్కడ కూడా అవ్వాలనుకుని పాపం అవ్వలేదు అని మీరు అనుకోవచ్చు. బట్ నేను 3 to 4 రియాలిటీ షోస్ లో విన్నర్ అయ్యాను. రీసెంట్ గా 1 year బ్యాక్ సూపర్ సింగర్ లో విన్నర్. ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను అప్పుడు ఇలాంటి సీన్ ఏం చేయలేదు, నేను వీడియో చేయలేదు, బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. సరే నన్ను ఇంత టార్చర్ పెట్టలేదు, జడ్జెస్ ఎవరు కూడా నన్ను డిస్రెస్పెక్ట్ చేయలేదు, ఇంత డిస్క్రిమినేషన్ చేయలేదు కాబట్టి నేను ఏం పెట్టలేదు. కానీ ఈసారి ఎందుకు చేశానంటే ఐ గాట్ ఫెడ్ అప్. ఇంకా మెంటలీ 3 months చాలా చాలా ఎఫెక్ట్ అయినాను పాడుతుంది ఈ సీజన్ లో. సో ఇంకా లేదు, నా లాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, నా కెరియర్ కూడా పనంగా పెట్టి నేను ఇది పెట్టాను. సో ఇట్స్ నాట్ ఫర్ అటెన్షన్ ఆర్ ఆపర్చునిటీస్ కోసం అయితే అస్సలు కాదు. అంటే మీరు అంటున్నారు యాక్చువల్గా నేను మ్యూజిక్ వదిలేసాను, ఫీల్డ్ వదిలేసాను అని చెప్పి, బట్ మ్యూజిక్ అనేది మేము వదలట్లేదేమో నాకు తెలిసి, మైట్ బి. ఎందుకంటే కింద జనాల కామెంట్స్ అనేది చూస్తుంటే మీరంతా గుడ్ సింగర్ అనేది
జడ్జిమెంట్ అనేది ఏంటంటే అక్కడ జడ్జెస్ ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, దాంట్లో మీకు ఏం జరిగింది అనేది మీరు చెప్తాను, మీరు ఒకటి క్లైమ్ చేస్తున్నారు. బట్ అంటే ఓవరాల్గా ఎప్పుడు కూడా మనం జనాల జడ్జిమెంట్ అనేది ఏ సినిమాకైనా దేనికైనా రివ్యూవర్స్ ఒక 5 ఇస్తే, బట్ జనాల జడ్జిమెంట్ అనేది జనాలు మనకి రిఫ్లెక్ట్ అవుద్ది ఎప్పుడు దాని విజయం అనేది. సో ఇక్కడ ఈ విషయం కూడా అదే జరుగుతుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి కింద కామెంట్ చూసినా, మీరు పెట్టిందని చూసినా కూడా 99% కామెంట్స్ పాజిటివ్ వస్తున్నాయి. సో మీరు వదిలేయాలనుకుంటున్నా, ఫీల్డ్ మిమ్మల్ని వదిలేలాగా లేదు. మరి ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ అంతమంది నీ మ్యూజిక్ వదులుకోకు, వీ వాంట్ టు హియర్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ నేను ఏమనుకున్నానంటే అఫ్ కోర్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద పేర్ల మీద పాయింట్అవుట్ చేశాను. సో ఇంకా నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది, వాళ్ళని అర్థం చేసుకోకపోయినా కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో అందుకే నేను ఇంకా గివప్ చేసేద్దాం అన్న థాట్కి వచ్చాను. కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడున్న టాప్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి యు ఆర్ వెరీ బ్రేవ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలాంటివి ఎక్స్పోజ్ చేసి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మీరు చేస్తున్నారు, సో మేము మీకు ఆపర్చునిటీస్ ఇస్తాము, సో ప్లీజ్ కంటిన్యూ మ్యూజిక్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే ధైర్య సాహస లక్ష్మి అంటారు, మీరు చేసిన ఒక ధైర్యం వల్ల మొత్తానికి అంటే ఇంతకాలం పాడి హార్డ్ వర్క్ చేస్తున్నారా అంది, ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ కూడా ఇప్పుడు పెయిడ్ ఆఫ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే. మనకి ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ఎపిసోడ్లో కాదు కదా ఈ సీజన్ మొత్తం అన్నప్పుడు, మరి ఎప్పుడు సునీత గారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేయలేదా మీరు? యాక్చువల్లీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లాగా మాకు అంత చనువు ఉంటే నేను యాక్చువల్లీ వెళ్ళేదాన్ని. ఇలా వీళ్ళందరూ క్యారవాన్కి వెళ్ళి మాట్లాడున్న వాళ్ళు ఉన్నారు నేను చెప్పినట్టు, బట్ నాకు అంత క్లోజ్ కాదు ఆవిడ. అండ్ మాట్లాడినా కూడా అది ఎక్కడ మళ్ళీ జడ్జ్మెంట్ లో రివర్స్ అవుతుంది, ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అంటే సెట్స్ లో ఉంటారు కదా ఇప్పుడన్నా ఇల్లు ఒక బట్ ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన ఒక అమ్మాయి ఉంది అక్కడ, యాక్చువల్లీ ఒక ఇష్యూ అయింది అక్కడ. బట్ ఏమైంది అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే ఒక అమ్మాయి ఏదో ఒక విషయం మీద ఎమోషనల్ అయితే అది ఆవిడ కామెంట్స్ వల్ల ఈ అమ్మాయి ఎమోషనల్ అయిందేమో చాలా తిట్టేశారు ఇంకా ఓదార్చకుండా. సో ఇంకా నన్ను కూడా ఇలా ఏమైనా అంటారేమో, నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, నేను ఇంకా అలాంటివి ఏం చేయలేదు. బట్ ఎలిమినేట్ అయ్యాకైతే నేను మాట్లాడడానికి ట్రై చేశాను. నేను మైక్ కూడా అడిగాను ఎస్పీ చరణ్ సార్ని, సార్ ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాను. బట్ లేదు, అసలు భయపడిపోయారు చాలా అక్కడ. అర్థమైపోయింది, దే వర్ ఆల్ గిల్టీ. ఎస్పీ చరణ్ సార్ వాజ్ ఆల్సో అసలు కనిపించేసింది. సో జడ్జెస్ కూడా అందుకే లేచి వెళ్ళిపోయారని అయితే నాకు అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా ఈ జడ్జెస్ లేచి వెళ్ళిపోవడం అనే ప్రాసెస్? ఫస్ట్ టైం? లేదు, ఇది ఫస్ట్ టైం. అసలు నేను ఏ రియాలిటీ షోలో కూడా చూడలేదు ఇలాగా. ఈ సీజన్ లో కాదు, ఏ షోలో కూడా జరగలేదు ఇప్పుడు జడ్జెస్ లేకుండా జడ్జిమెంట్ లేదు. ఇంకా స్టేజ్ మీదకి వచ్చి హగ్ చేసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నాను. ఎందుకు నాకు చిత్రమ్మ వచ్చి కాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు అసలు ఫీల్ అవ్వకు, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అని మా మదర్ తో మాట్లాడి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నేను అలా చూస్తున్నాను పాడతీగా ఈ సీజన్ లో, అలా జడ్జెస్ అయితే వెళ్ళిపోవడం ఎలిమినేషన్ రౌండ్ లో. అయితే యాక్చువల్లీ చాలా అంటే దీని మీద ఇంకొక కామెంట్ కూడా వస్తుంది, అంటే ఈ అమ్మాయి అట్లీస్ట్ విన్నర్ అవ్వలేదు కాబట్టి ఒక ఫేమ్ కోసం ఇదంతా చేస్తుందా, ఫేమ్ కోసమే పెద్దవాళ్ళ నేమ్లు తీసిందా అనేది కూడా ఒకటి వస్తుంది. దానికి మీది ఏం చెప్తారు మీరు? సో నా ప్లేస్ లో ఉన్నంత వరకు వాళ్ళకి అది అర్థం కాదు. నా ప్లేస్ లో ఉంటేనే వాళ్ళకి ఆ పెయిన్ అదంతా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టాప్ 12 లో అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అస్సలు కాదు. బికాజ్ విన్నర్ అయిన రియాలిటీ షోస్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు, చిత్రమ్మ, ఇళయరాజా సార్, ఎస్పీబీ సార్ ఎంత మంచి కామెంట్ ఇచ్చారో అందరికీ తెలుసు, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో డెఫినెట్లీ టాప్ 12 లో అయితే వచ్చేసే కంటెస్టెంట్ నేను కాదు. అండ్ ఇంకో కామెంట్ కూడా విన్నాను, నీ వెనకాల ఎవరో పవర్ఫుల్ పర్సన్ నేను పుష్ చేస్తున్నారు, లేకపోతే సంబడీ ఈస్ డూయింగ్ దిస్, నువ్వు కాదు చేసేదని. ఇట్స్ నథింగ్, నా పెయినే నాతో చేయిస్తుంది, నా వెనకాల నా పెయినే ఉంది. నా ప్లేస్లో మీరుంటే మీకు అర్థం అవుతుంది నా పెయిన్ అంతా కూడా. అండ్ నా కెరియర్ పనంగా పెట్టినప్పుడు ఎందుకు నేను ఇంకా ఈ ఫేమ్ కోసం అటెన్షన్ కోసం చేస్తాను నాకు అది అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించి కామెంట్స్ పెట్టానని. అయితే ఇంతకు ముందు మీరు ఇంకొక సీజన్ కూడా వెళ్ళారు కదా పాడుతుంది, అప్పుడు ఎస్పీబీ గారు ఉన్నారు కదా, సో అప్పుడు ఫస్ట్ రన్నర్ అప్, సీజన్ 13 లో ఫస్ట్ రన్నర్ అప్ కదా 2017. సో అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మిమ్మల్ని తీసుకున్న విధానం కానీ లేకపోతే ఎస్పీబీ గారితో మీ ఇది కానీ ఎలా ఉండేది అప్పట్లో? సో అప్పుడు అంటే చాలా ఆయన ఒక్కడే కదా జడ్జిమెంట్ అప్పుడు, అంటే ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క గెస్ట్ లాగా వచ్చేవాళ్ళు, బట్ కాన్స్టెంట్ జడ్జెస్ ఎస్పీబీ సార్, హోస్ట్ కూడా ఆయనే, అన్ని ఆయనే. సో నన్ను తాతగారు అని పిలవమన్నారు. ఫస్ట్ బాండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో సాంగ్ సెలెక్షన్ కానీ షూట్ టైమింగ్స్ కానీ చాలా చాలా సిస్టమేటిక్గా జరిగేది. అండ్ డ్రెస్సెస్ మమ్మల్ని ముందే చూపించమని మంచిగా పట్టు లంగాలు అవే వేసుకునే వాళ్ళం షోస్ లో. సో పాటల సెలెక్షన్ మంచిగా స్మూత్ గా జరిగేది.
అండ్ కామెంట్స్లో కూడా ఒకవేళ తప్పులు ఉన్నా కూడా ఎంత బాగా చెప్పేవాళ్ళు ఎస్పీబీ గారు. పాజిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడి నెగిటివ్స్ ఇంకా నువ్వు చూసుకుంటే ఇంకా బాగా పాడతావు తల్లి అని చెప్పేవాళ్ళు. సో దట్ ఈస్ ద వే, ఒక జడ్జ్మెంట్ ఇచ్చే వే అది. బట్ యూ డోంట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ ఆల్సో. ఇలా మనకు చెప్పాలి అమ్మాయికి ఇలా నెగిటివ్ కామెంట్ వీళ్ళు చెప్పాలని. సో దట్ వాస్ ద బెస్ట్ సీజన్ ఎస్పీబీ. అయితే ఇప్పుడు మీరు అంతా ఈ సింగింగ్ షో ఏదైతే ఉందో దీని గురించి మీరు చెప్తా వచ్చినాయని కూడా ఇప్పుడు వరకు అన్ని నెగిటివ్ కామెంట్సే, నెగిటివ్ థింగ్సే చెప్తా వచ్చారు. మరి దీని మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏదైనా పాజిటివ్ థింగ్ ఒకటి నాకు అనిపించలేదు మీకు? డెఫినెట్లీ 2 పాజిటివ్ థింగ్స్ అండ్ నేను పక్కా మాట్లాడాలి. బికాస్ ఆర్కెస్ట్రా అప్పటి నుంచి 25 years నుంచి ఒకటి ఆర్కెస్ట్రా ఉంది పాడతీగలో. వాళ్ళ మీద నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. కృష్ణ అంకుల్ మెయిన్ అక్కడ పర్సన్ ఆర్కెస్ట్రాలో. సో నాకు చాలా రెస్పెక్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళ మీద. బికాస్ దే ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. ఒకటేలా అందరికీ రిహార్సల్ చేస్తారు, ఒకటేలా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ట్రైనర్ శ్రీనివాస్ సార్. అప్పటి నుంచి కూడా సార్ ఉన్నారు, ఈజ్ ఓల్డ్, కానీ అయినా కూడా ఎంత ఎనర్జీ సార్ కి. మాకు లైన్ టు లైన్ నేర్చుకుంటూ వెళ్తారు అండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎలిమినేట్ అయ్యా కూడా నాతో మాట్లాడారు. హీ సెడ్ దట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో యువర్ ద మోస్ట్ టాలెంటెడ్, నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో, సో యూ డోంట్ వరీ, నీకు పక్కా నీకు రావాల్సింది నీకు వస్తుంది లైఫ్ లో అని చెప్పారు. ఇంకోటి 2 థింగ్స్ అన్నారు, గుడ్ థింగ్స్. ఒకటే ఆర్కెస్ట్రా అండ్ ట్రైనర్. ఓకే. నెక్స్ట్ అయితే యాక్చువల్గా పాడుతా తీగ టీమ్ అంటే మీరు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మీ కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏం రియాక్షన్స్ వచ్చినాయి మీకు? సో కంటెస్టెంట్స్ కూడా ఇది కొంచెం డిసప్పాయింటింగ్. బికాస్ వేరే రియాలిటీ షోస్లో మేము చాలా ఫ్రెండ్షిప్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటా వాళ్ళతో, టచ్లో ఉంటా. బట్ ఈ సీజన్లోనే కొంచెం నన్ను నెగిటివ్ కామెంట్స్ రాగానే దూరం పెట్టడము, నన్ను నిజంగా ఒక వర్త్లెస్ సింగర్లా ట్రీట్ చేయడము, సో అవే చేశారు. మా మదర్ని కూడా అవమానించారు. వాళ్ళ పేరెంట్స్ దూరం పెట్టడం మదర్ని, ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఈ సూపర్ సింగర్ కాదు ఏది పాడేసినా ఓ అనడానికి అని ఇలా అనడం. ఎస్పెషల్లీ అక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, నా మీద చాలా గ్రడ్జ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు రావట్లేదు, నేను ఏదో తొక్కేస్తున్నాను ఫీలింగ్ లో ఉంటారు. సో వాళ్ళు కూడా మా మదర్ని అవమానించడం, నన్ను కామెంట్స్ అనడం, ఇది ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో నాకు జరిగింది. బట్ అంటే మరి ఇది ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? కొంతమంది అంటే నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ కూడా ఉంటారు కదా. కొంతమంది ఇలా వాళ్ళ ఫ్యాన్స్ తో నాకు హేట్ మెసేజ్ పెట్టించడం, నన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ కి డెత్ థ్రెట్స్ కూడా పంపించడం జరిగాయి. బట్ కొంతమంది జెన్యూన్ 2-3 ఉంటారు. సో వాళ్ళు మాత్రం నేను ఎలిమినేట్ అయిన రోజు ఏడ్చారు, మళ్ళీ మెసేజ్ పెట్టారు, వెరీ సారీ, ఇది అఫ్ కోర్స్ ఇంజస్టిసే, నువ్వు ఎలిమినేట్ అయ్యే అసలు ఛాన్స్ లేదు, ఇంకా మేము లిరిక్స్ మర్చిపోయాము, వి డిడ్ంట్ డు వెల్, మమ్మల్ని తీయాలి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు అక్కడ అందరికీ తెలుసు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఎస్పీపీ గారితో మీకు అంత అనుబంధం ఉంది, ఇప్పుడేమో ఎస్పీ చరణ్ గారు సీజన్ హోస్ట్ చేస్తున్నారు. సో ఈయనతో ఏమన్నా ఉంటుందా మీకు? చరణ్ సార్తో ఎటువంటి బాండింగ్ లేదు. బికాస్ ఆయన వచ్చి ఆయన హోస్టింగ్ వరకు చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి జడ్జ్మెంట్ లో ఎలాంటి అథారిటీ లేదు. సో వీ కాంట్ బ్లేమ్ చరణ్ సార్ ఫర్ ఎనీథింగ్. సో ఆయనకి ఏమీ సంబంధం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక చిట్టిబాబు అనే ఆయన వచ్చి మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ డోమెన్ అదే మాట మీకు సంబంధం ఉందా? చుట్టాల అసలు నేను ఎప్పుడు కలవలేదు, నాకు అంత కూడా తెలీదు. అసలు ఆయన ఎవరు, నన్ను అసలు వేస్ట్ విమెన్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంట, చూసాను. సో నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ టుక్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ఫ్యామిలీ చిన్న ఏజ్ నుంచి కూడా. అండ్ ఐ డిడ్ సో మచ్ ఫర్ వాయిస్లెస్ యానిమల్స్. నేను అన్నిటి కోసం చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. సో నన్ను ఒక వేస్ట్ ఉమెన్ అనే రైట్స్ అయితే ఆయనకి లేవు. ఐఎమ్ బీయింగ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఓకే, ఆయన ఒపీనియన్ అయిండొచ్చు, బట్ అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే హీ కాంట్ పాస్. ఒక చిన్న అమ్మాయి మీద. He doesn't know me personally. పర్సనల్ గా మీకేం తెలీదు, అస్సలు తెలియదు, మాట్లాడేది అంతే. సో అలా ఒక అమ్మాయి గురించి మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడదు, నా గురించే కాదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇంత సీన్ జరిగింది, ఇంత క్రియేట్ అవుతుంది, పెద్ద వాళ్ళ పేర్లు వచ్చేసరికి ఇంత అవుతుంది కదా. అసలు అంటే అవుట్ ఆఫ్ దిస్ మొత్తం టోటల్ దీని నుంచి మీకు కావాల్సింది ఏంటి అన్న? అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా అపాలజీ కోరుకుంటున్నారా, లేకపోతే ఏం కావాలి మీకు అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్? నాకైతే అపాలజీస్ అనేవి ఏది వద్దు. ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్, జడ్జెస్ అనే వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఉండొచ్చు, కానీ దేవుళ్ళ ట్రీట్ చేయడం ఆపండి. వాళ్ళు ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తున్నారో అది కూడా చూడండి. అండ్ అక్కడ ఏం జరుగుతుందో అందరు నమ్మకండి, ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. సో అదే నమ్మకండి. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆపర్చునిటీస్, నేనేం మనీ అవేం చేయట్లేదు. సో ఐ జస్ట్ వాంట్ యూ టు రియలైజ్, స్క్రిప్ట్ జరుగుతుంది అండ్ అక్కడ జరిగేదంతా రియాలిటీ కాదు. అండ్ నేను
ఆపర్చునిటీస్ కోసం అయితే ఇదంతా పెట్టలేదు. కెరియర్ పనంగా పెట్టి మరి పెట్టాను. అసలు అంటే ఇప్పుడు బీయింగ్ ఏ సింగర్ కింద కొన్ని షోస్‌లో గెలిచి, కొన్ని షోస్‌లో చివరి వరకు వెళ్ళి కూడా మరి ఎందుకు ఇంత అంటే ఇన్ని సార్లు రియాలిటీ షోలో పెర్ఫార్మ్ చేయడం ఎందుకు? ఓన్లీ డబ్బుల కోసమా? లేకపోతే అంటే ఒక అంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అనేది ఉంటదా? దేనికోసం? లేకపోతే సరైన అవకాశాలు రాకా? హ్మ్. సో, 'సూపర్ సింగర్' విన్ అయ్యాక నాకు అంత ఆపర్చునిటీస్ అయితే రాలేదు. హ్మ్. సో, అదొక రీజన్ నేను రావడానికి. ఇంకొంచెం ఎక్స్‌పోజర్ వస్తుంది కదా అని ఒక రీజన్‌తో. హ్మ్. అండ్ యాజ్ ఐ సెడ్ నేను ఆడిషన్‌కి వెళ్ళలేదు యాక్చువల్లీ. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉండింది ఆడిషన్ టైంకి. హ్మ్. ఐ కుడెంట్ గో. హ్మ్. సో, ఇంక వద్దులే ఆడిషన్ కూడా వెళ్ళలేదు. ఇంకా నా ఛాన్స్ పోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం అనుకున్నా. హ్మ్. బట్ వాళ్ళే కాల్ చేసి నన్ను పిలిచారు. హ్మ్. సో, ఇదొక్క రీజన్ వెళ్ళడానికి. ఆపర్చునిటీస్ ఇంక ఎక్స్‌పోజర్ కోసమే వెళ్ళాను పాడతాతీగ ఈ సీజన్‌కి. ఓకే. అంటే పేమెంట్స్ కూడా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? ఒకళ్ళకి ఇచ్చేది ఒకళ్ళకి లేదంటే అందరికీ సేమ్ ఉంటదా? మాకేం రాదు. ఓన్లీ ఏం విన్నర్, ఉండదా? రన్నర్ అయితేనే ఇంకా. ఓకే. మరి మీరు నెక్స్ట్ అంటే ఈ మరి ఇన్ని రోజులు ప్రాక్టీసింగ్‌లు లేతే షూట్ డేట్స్‌కి అక్కడికి వెళ్ళడానికి, రావడానికి తర్వాత ఇదంతా దీనికి యాక్చువల్లీ ట్రాన్స్‌పోర్ట్‌కి పే చేస్తా అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. బట్ అది కూడా ఇంకా పే చేయలేదు. అందరి దగ్గర తీసుకున్నాను డీటెయిల్స్. హ్మ్. హ్మ్. కానీ ఎపిసోడ్ పరంగా అయితే ఇవ్వరు. హ్మ్. విన్నర్ గాని, రన్నర్ గాని అయితేనే డబ్బులొస్తాయి. మరి ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ రాలేదన్నారు. ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యారా? ఎనీ మ్యూజిక్ డైరెక్టర్‌ని అయ్యాము. గాని? అండ్ ఇది కూడా మాట్లాడాలి. బికాస్ పెద్దవాళ్ళ దగ్గర ఒక బ్యాచెస్‌లా చేరిపోయారు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. హ్మ్. ఆ బ్యాచెస్‌లో కొత్త వాళ్ళకి అసలు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళే అన్ని మూవీస్‌లో వాడుకుంటూ వస్తున్నారు. హ్మ్. అండ్ ఒక మూవీకి నాకు అదృష్టం కొలిది వచ్చింది ఆపర్చునిటీ. 10 డేస్ వర్క్ చేశాను ఆ మూవీకి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ మూవీ. హ్మ్. సో, అది చేశాను. 10 డేస్ అంతా అయిపోయింది. ఆడియో ఫంక్షన్ టైమ్ వచ్చింది. హ్మ్. అంతా చెప్పారు. ఈ కాస్ట్యూమ్ ఇది ఇది అని చెప్పారు. అంతా రెడీ అయ్యాను. హ్మ్. బట్ లాస్ట్‌కి మాత్రం నాకు కాల్ చేసి స్టేజ్ అపియరెన్స్ లేదు. సో, మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తున్నాం అన్న మాట అన్నారు. హ్మ్. సో, ఇవన్నీ కూడా విని ఇంకా ఈ ఫీల్డ్ అవసరమా? ఓకే. అందరికి లేదా? లేకపోతే మీకు నన్నే క్యాన్సిల్ చేశారు. మిగతా వాళ్ళు ఉన్నారు? ఉన్నారు. అందరూ ఉన్నారు. ఓకే. ఓకే. సో, ఆ బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఎక్కడ గూడా. హ్మ్. నేను పాడిన నా వాయిస్ ఉన్నా గూడా నన్ను కనిపియకుండా చేశారు. హ్మ్. సో, ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ఇంకా అందరూ ఆలోచించాలి. హ్మ్. ఆల్రెడీ మీరు ఇంకొక అదర్ లాంగ్వేజెస్ కూడా యాహ్! వెళ్ళారు గదా! తమిళ్‌లో పాడాను, హిందీలో గూడా పాడాను. హ్మ్. ఏమన్నారు బాలమురళీకృష్ణ గారిని కలిసినట్టున్నారు కదా మీరు? యాహ్! హ్మ్. సో, ఆయన కరెక్ట్ ఒక 2 మంత్స్ ఆయన పాస్ అయ్యే ముందు నేను వెళ్ళాను. హ్మ్. సో, ఒక కీర్తన పాడమని అడిగారు. హ్మ్. నాకిష్టమైంది ఒకటి పాడాను. హ్మ్. ఆయన గూడా వెంటనే బెడ్ మీద ఉన్నారు పాపం. అప్పటికి ఆయన బెడ్ హెల్త్ రిడెన్. కండిషన్ హ్మ్. బాలేదు. హ్మ్. సో, నా చెయ్యి పట్టుకొని హి ఆల్సో స్టార్టెడ్ సింగింగ్ విత్ మీ. హ్మ్. సో, పాడి మా మదర్‌ని దగ్గరికి పిలిచి రోజు తీసుకురాగలవా పాపని? వినాలనిపిస్తుంది రోజు పాడితే హ్మ్. అనొక మాట చెప్పారు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇళయరాజా సార్ నుంచి వచ్చాయి. ఇళయరాజా అంటే ఆయనతో ఏమన్నా పాడారా? లేకపోతే మామూలు కలవడానికి? ఇళయరాజా గారిని కలవడానికెళ్ళాను. ఒక 1 ½ అవర్ స్పెండ్ చేశారు నాతో. ఓహ్! సో, వాళ్ళక్కడ అసిస్టెంట్స్ కూడా చెప్పారు. ఎవరితో కూడా ఇంత టైం అసలు స్పెండ్ చేయరు. ఇంకా చిన్న పిల్లలతో చేశారంటే నాకు చాలా షాకింగ్ ఉందని చెప్పారు. హ్మ్. హ్మ్. సో, ఆయన పాట ఒకటి పాడితే ఆయన లేచి నించొని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు అని అడిగారు ఫస్ట్. హ్మ్. నా గురువుగారి పేరు చెప్పాను. చెప్తే అసలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. నన్ను చూసావా? నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలేదు. హ్మ్. సో, యూ విల్ డెఫినెట్‌లీ బీ ఎ స్టార్ సమ్‌డే అని కూడా చెప్పారు. హ్మ్. అదే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడూ తప్పవు నాకు తెలిసి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు చిత్రమ్మ, హ్మ్. బాలమురళీకృష్ణ గారు, హ్మ్. ఎస్‌పీబీ గారు, హ్మ్. తర్వాత రాజా గారు. హ్మ్. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళని చూసి కూడా ఉండుంటారు యాక్చువల్‌గా. అవును. బట్ మీరు వాళ్ళు కలిసారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, యాహ్! ఇదయ్యారు. ఇది కూడా ఇంకో పాయింట్ చెప్పాలి. హ్మ్. డిస్క్రిమినేషన్ కింద. హ్మ్. సో, 'జానకమ్మ రౌండ్' అనేది రిలీజ్ అయ్యింది పాడతీగలో. ఈరోజు రేపొస్తుంది. హ్మ్. సో, ఆ రౌండ్‌లో నాకు అందరికీ తెలుసు. నాకు అమ్మమ్మకున్న బాండింగ్. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫోటోస్ ఉంటాయి. అవును. అవును. సో, ఆవిడ బర్త్‌డే రౌండ్ కదా! నేను కొంచెం మాట్లాడదాం అనుకున్నాను అమ్మమ్మ గురించి. నా ఫోటోస్ కూడా కొన్ని డిస్‌ప్లేలో ఏస్తారు కదా! వెనకాల స్క్రీన్‌లో అనుకోని అడిగాను కంటెంట్ మేనేజర్‌ని. హ్మ్. అంటే లేదు అంటే మేము పార్షియాలిటీ చేస్తాం అనుకుంటారు. వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. వద్దులే అన్నారు. హ్మ్. సరే నిజమేమో వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అని నేను కూడా వద్దన్నాను ఇంకా. హ్మ్. కానీ ఇంకో రౌండ్ అయింది. కె. రాఘవేంద్రరావు గారి బర్త్‌డే రౌండ్ జరిగింది. హ్మ్. దానిలో మాత్రం ఈ ధృతి అనే అమ్మాయివి ఫోటోస్ ఏసి తనతో మాట్లాడిచ్చి అంతా చేశారు. హ్మ్. సో, ఎందుకు నాకొకలాగా తనకొకలాగా ఎందుకు? హ్మ్. సో, ఇది కూడా డిస్క్రిమినేషన్ కాదా? హ్మ్. సో, ఇవన్నీ కూడా జరిగాయి. యెస్ సార్. అదే నేననేది. బట్ కాకపోతే ఏంటంటే, ఎవరో ఒకళ్ళు చేసినంత మాత్రాన మనకున్న టాలెంట్ పక్కకు పోదు. లేదంటే ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే, మీరు ఎక్స్‌పోజ్ చేయడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళని ఎక్స్‌పోజ్ అవ్వడం వలన వాళ్ళని అంటే వాళ్ళ నిజ స్వరూపం ఇదే అని మీరు అంటే ఎలిగేషన్స్ అనేవి కూడా పూర్తిగా ఏంటంటే, అటు సైడ్ నుంచి కూడా వస్తాయి గానీ తెలీదు మనకి. ప్రస్తుతానికి మీరు చేస్తున్న ఎలిగేషన్స్ నిజమని చాలామంది నమ్ముతున్నారు కాబట్టే కింద మీకు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు ప్రతి
థ్యాంక్ఫుల్. 99% ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎంతో కొంత ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉందని చెప్పేసి. సో, అలా అదే ఒకటి పక్కన పెడితే ఏంటంటే సరస్వతి కటాక్షం అనేది అందరికీ రాదు. కొంతమందికి మాత్రమే వస్తది. అది మనకొద్దు, నాకిష్టం లేదు, నేను పాడను, నేను వెళ్ళిపోతాను అంటే వదిలేయరనమాట అది. అది డెఫినెట్లీ మ్యూజిక్ అయితే డెఫినెట్లీ కీప్ లెర్నింగ్. అది నా నుంచి ఎవరు తీయలేరు. సో ఐ విల్ కీప్ లెర్నింగ్. అదే మీరంటే ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను అయ్యి అని పెట్టారు కదా. అంటే ఇంకా రియాలిటీ షోస్కి అయితే రాను అని ఎస్ ఈ నుంచి వచ్చేంత అవకాశం కూడా ఉండదేమో. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే ఇక నుంచి ఆ స్టేజ్ అయిపోయింది కాబట్టి అదొక స్ట్రాంగ్గా చెప్పడానికి మీకు స్టెప్ అనుకోవచ్చు యాక్చువల్గా. నెక్స్ట్ నుంచి ఏంటంటే మీరు చెప్పారు కదా, ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేశారని చెప్పి. సో ఆఫ్ ద రికార్డ్ నాకు ఆ పేర్లు తెలిసా కూడా చెప్పకూడదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పారంటే దే విల్ డెఫినెట్లీ, అంటే నాట్ ఓన్లీ మాటలు కాదు, మీ నుంచి వాళ్ళు పాటలు పాడించే అవకాశం ఉంటుంది. ఒక రోజు ఒక పాట చాలు ఎవరైనా సూపర్ స్టార్ అయిపోవడానికి. సూపర్ సింగర్ అని మీకు ఏదైతే టైటిల్ గెలుచుకున్నారో అది రియల్ లైఫ్లో ఖచ్చితంగా మీకు ఒక సింగర్ కింద ఒక మంచి సింగర్ అనే ఒక పేరు పడి పక్కన మీ పేర్లు పడాలని చెప్పి వెండితెర మీద కూడా చూడడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మొత్తానికి అంటే ఎవరో ఒకళ్ళు అన్నారని, లేకపోతే అది నిజంగా జరిగి ఉండొచ్చు, లేకపోతే మీరు ఫీల్ అయిన ఏం జరిగినా కూడా అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు కూడా ఒంటి చేతి చెప్పట్లనే నమ్మలేం కదా ఎవరో కూడా మీరు చెప్పింది. బట్ కాకపోతే 99% ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఇదే రీజన్ అనమాట. సో ఖచ్చితంగా మీరైతే మాత్రం సింగర్ ప్రవస్తి ఆరాధ్య అనే పేరు వెండితెర మీద చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకటి కాదు 100 పాటలు మీ దగ్గర నుంచి రావాలని చెప్పి. ఎందుకంటే ఆ మహాగాయకులు అందరూ మిమ్మల్ని ఆల్రెడీ బ్లెస్ చేశారు కాబట్టి. సో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.